మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సాధు పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. వాళ్ళ బాబాయ్ గారు సిఐడి విచారణకు వచ్చేసరికి ఈయనకు భయం పుట్టేసింది. ఒక సాధారణమైన రవికుమార్ అనే ఉద్యోగి పరకామణిలో 14,40,00,000 రూపాయలు వెంకటేశ్వర స్వామి గిఫ్ట్గా ఇచ్చాడంటే ఒక అంత ఆస్తులు అంత ధనం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చేసింది అనేటువంటి నేనే నా మతమే గొప్పది, నేను హిందువులు ఇలాగే మాట్లాడతానంటే ఖచ్చితంగా మీకు ఉండే సీట్లో ఒక సంఖ్య పోతుంది. హిందువులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, నిజాలు బయటికి రావాలి. ఇలాంటి దొంగల్ని దోషుల్ని వెంకటేశ్వర స్వామి ఇటువంటి తప్పిదాన్ని క్షమించాడు. ఖచ్చితంగా ఆయన సందర్భం వచ్చేటప్పుడు ఆయన శిక్ష వేస్తాడనే నమ్మకం మాకైతే పరిపూర్ణంగా ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల పరకామణి కేసులో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సాధు పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో సాధు పరిషత్ ఇదే అంశంపై మాట్లాడేందుకు సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్వామి, మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటారు? అది చాలా ఖండించాల్సినటువంటి అంశం అండి. ఆయన రాజకీయంగా ఏదో మాట్లాడుకున్నామంటే మనకు అభ్యంతరం లేదు. మా వెంకటేశ్వర స్వామి పట్ల, మా హిందువుల పట్ల అది చిల్లర దొంగతనం అని, చిన్న అంశమని, అది పెద్ద ఇష్యూ కాదని వెటకారంగా మాట్లాడడం. ఆయన మొన్న ప్రెస్ మీడియా సమావేశంలో ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే నిజంగా చాలా హిందువులు అందరూ వెంకటేశ్వర భక్తుల మనసులు గాయపడ్డాయి. అంత ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఆ స్థితిలో ఉన్న ఆయన హిందువులు కించపరిచి పదే పదే ఆయన ఆ విధంగా మాట్లాడడం, దొంగల వెనకేసుకు రావడం, అది ఏమీ జరిగిపోలేదని చెప్పడం, అంటే ఈయన అన్ని లోతుగా వెళ్ళి ఈయన విచారణ చేసేసినట్టుగా, ఈయనకు అంతా తెలిసిపోయినట్టుగా మాట్లాడారు. చాలా ఇది తీవ్రంగా ఖండిస్తున్నామండి. వాళ్ళ బాబాయ్ గారు సిఐడి విచారణకు వచ్చేసరికి ఈయనకు భయం పుట్టేసింది. దాన్ని దొంగలని దోషుల్ని వెనకేసుకొస్తూ ఉన్నారు. వెనకేసుకొస్తూ కూడా వెంకటేశ్వర స్వామి మనోభావాలని, నమ్మినటువంటి భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడడం అనేది తీవ్రంగా మేము పరిగణిస్తూ ఉన్నాం. హిందువులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక సాధారణమైన రవికుమార్ అనే ఉద్యోగి పరకామణిలో 14,40,00,000 రూపాయలు వెంకటేశ్వర స్వామి గిఫ్ట్గా ఇచ్చాడంటే ఒక అంత ఆస్తులు అంత ధనం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చేసింది అనేటువంటి కోర్టు కూడా లోతుగా విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు, హైకోర్టు కూడా. కాబట్టి ఇటువంటి 14,40,00,000 రూపాయలు ఆయన గిఫ్ట్కి ఇచ్చాడంటే ఎన్ని ఆస్తులు కూడబెట్టి ఉంటాడు, ఆయన ఆస్తి ఎంత, ఎన్ని వందల కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనం జరిగింది, ఇవన్నీ నిగ్గు తేలాలి. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ జరపాలి, దోషులు కఠినంగా శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకి క్షమాపణ చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు మీరు చేయకూడదు. మా వెంకటేశ్వర స్వామిని, మా హిందువుల్ని, మీరు నిజంగా క్రైస్తవ మతంలో ఉంటే మీరు మతంలో ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. నేనే నా మతమే గొప్పది, నేను హిందువులు ఇలాగే మాట్లాడతానంటే ఖచ్చితంగా మీకు ఉండే సీట్లో ఒక సంఖ్య పోతుంది. ఇప్పటికే మిమ్మల్ని ఇంట్లో కూర్చుని పెట్టారు, మళ్ళీ కూర్చుని పెట్టే పరిస్థితి తీసుకురాకండి. హిందువుల అభిప్రాయం ఇప్పుడు సాధారణ ఉద్యోగి కోట్లాది రూపాయలు దానం చేయడం కానివ్వండి, లోక్ అదాలత్లో దీని కేసుకు సంబంధించి అది ఇది చేయడానికి వెనుక గల కారణం ఏంటి? ఖచ్చితంగా అండి, వాళ్ళు కుట్ర చేశారు. ఈ మొత్తం 100 కోట్ల రూపాయలు ఏదైతే రవికుమార్ ద్వారా దోపిడీ జరిగిందో, అక్కడ పరకామణిలో దొంగతనాలు జరిగాయో అందరూ పంచుకున్నారు. అందులో పంచుకొని ఏదైతే శ్రీనివాస్ అనే జర్నలిస్టు హైకోర్టును ఆశ్రయించి దీనిపైన విచారణ జరగడం లేదు, నత్తనాటకన వెళ్తుంది అనగానే హైకోర్టు మందలించి పోలీసులకి, డీజీపీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు. అది భయపడి ఏం చేశారంటే, అమ్మో బయటకు అన్నీ వస్తాయని చెప్పి ఆ రోజు సివిఎస్ఓగా ఉండేటువంటి సతీష్ కుమార్ని, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని ఆయన మధ్యలో పెట్టి లోక్ అదాలత్లో రాజీ చేసి 14,40,00,000 దానం ఇచ్చినట్టుగా కన్నుడిగా చిత్రీకరించారు దొంగని గత ప్రభుత్వంలో. ఎంతకంటే పెద్ద తప్పిదం, ఎంతకంటే ఘోర అపచారం ఏముంటుందండి? కాబట్టి ఇది చాలా విచారించదగ్గ విషయం అండి. ఖచ్చితంగా ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. దోషులు కఠినంగా శిక్ష పడాలని మరీ మేము కోరుతూ ఈరోజు సతీష్ కుమార్ దారుణంగా ట్రైన్ కింద ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. ఆత్మహత్యగా మాకైతే అనిపించడం లేదు. ఖచ్చితంగా ఆయన మీద విచారణ జరుగుతుంది. ఎలాగా లోక్ అదాలత్లో రాజీ చేశాడు ఈయన సతీష్ కుమార్ అని జడ్జెస్ని ఆయన్ని విచారించమన్నారు. విచారణ జరుగుతున్న టైంలో ఆయన చనిపోయాడు. అంటే ఆ నిజాలు ఎవడో ఆయనతో చేయించారనేది బయటకు వస్తుందని ఆయన కూడా చంపేసి ఉంటారా, ఏం జరిగిందా, ఇవన్నీ కూడా నిజాలు బయటికి రావాలి. ఇలాంటి దొంగల్ని దోషుల్ని వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి. హిందూ సమాజానికి
బేషరతుగా క్షమాపణ చెప్పాలి. వెంకటేశ్వర స్వామి ఇటువంటి తప్పిదాన్ని క్షమించాడు. ఖచ్చితంగా ఆయన సందర్భం వచ్చేటప్పుడు ఆయన శిక్ష వేస్తాడనే నమ్మకం మాకైతే పరిపూర్ణంగా ఉందండి. ఇటీవల దేవాలయాల్లో చూసుకుంటే విగ్రహాల ధ్వంసం కానివ్వండి, రథాల ధ్వంసం కానివ్వండి, లేదంటే ఇప్పుడు తిరుమలలో చోటు చేసుకున్న ఈ అవకతవకలు కానివ్వండి, లేదంటే సింహాచలంలో ఇటీవల చోటు చేసుకున్న అంటే హుండీలో 50,000 రూపాయలని ఒక ఉద్యోగి తస్కరించడం జరిగింది. సో వీటన్నిటి వెనక ఏంటి లోపం ఎక్కడుందంటారు? ఎందుకు దేవాలయాల్ని ప్రక్షాళన చేయలేదు? దేవాలయాల మీద పర్యవేక్షణ అధికారులు భయం లేకపోవడం, ఎవడో ఏం చేయలేడులే, మా ఇష్టారాజ్యం మేము చేసుకుంటాం, మాకు అడిగినోడు ఎవడు, మా అధికారులు ఎక్కడో విజయవాడలో ఉంటారు, రాజధానిలో ఉంటారు, ఇక్కడ చూసేవాడు ఎవడైనా అడిగితే వాడికి ఏదో లంచం ఇచ్చేద్దాం, నేను చేసిన దొంగతనంలో కొంత మూట చెప్పేద్దాం, నోరు మూయించేద్దాం, ఈ ధోరణి కొనసాగుతుంది స్వామి. ఇది చాలా బాధాకరం. అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పేటట్టుగా సనాతన ధర్మ బోర్డు ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి, ఏ జిల్లాకి ఆ సనాతన ధర్మ బోర్డు ఉంటే, ఏ జిల్లాకి ఆ శాఖలు ఉంటే అధికారులు దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఈవోల నుండి అందరూ కూడా భయపడతారు. జవాబుదారీతనం ఉంటుంది. ఇప్పుడు అది లేదు. ఎవడిష్టారాజ్యం వాడిది. ఆ కాంట్రాక్టుల కుంభకోణం, ఆ నాసిరకమైన వస్తువులు కుంభకోణాలు అన్నీ మాయ. అలాగే దేవాలయాల్లో ఇతర మతాల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. హిందుత్వం మీద విశ్వాసం లేని వాళ్ళు చాలామంది, వేల మంది ఉన్నారు. ఈఓలు, జేఈఓలు, పెద్ద పెద్ద స్థాయిలో ఆర్జేసీలు కూడా ఉన్నారు ఇతర మతాలు. వారికి ఏం హిందుత్వం మీద నమ్మకం ఉంటుంది? ఇప్పుడు నేనున్నాను, నాకు ఏదో ముస్లిం బోర్డులో నన్ను పెడితే నాకేం నమ్మకం ఉంటుంది ముస్లింల మీద? హిందూ బోర్డులో నాకు అవకాశం ఇస్తే హిందువుల మీద పనిచేస్తాను నేను. ఇతర మతాల వాళ్ళేమో హిందూ దేవాలయాలు పెడితే వాడికి ఏం నమ్మకం ఉంటుంది? వాడు ఎందుకు పొట్టు పెట్టుకుంటాడు? వాడు ఎందుకు ప్రసాదం తింటాడు? వాడు ఎందుకు సేవలు అందిస్తాడు? ఇది తప్పిదం, సరిదిద్దండి అని చెప్తున్నాం. ఏ ప్రభుత్వాలైనా ఇతర మతాల వాళ్ళు బయటికి పంపించనంత వరకు అసలు హిందూ ఆలయాల్లో దేవుళ్ళు సొమ్ము కావాలి, దేవుడు విలాసాలు కావాలి, కార్లు కావాలి, వాళ్ళకేమో ఇల్లు కావాలి, అవన్నీ సౌకర్యాలు కావాలి. కానీ దేవుడు దండం పెట్టవాడు, దేవుడు సేవకులకే గౌరవించాడు, తోచేస్తుంటాడు. పోవయ్యా, పోరండి, ఇక్కడ పోండి అని అంత రెక్లెస్గా మాట్లాడతారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు జరగాలి. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సాధు పరిషత్తు, హిందువులు అందరం మేము సహకరిస్తాము. ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఆలయాల మీద నమ్మకం పోతుంది హిందువులకి. ఇప్పుడు ఉండే జనరేషన్, ఇప్పుడు యూత్ అంతా కూడా ఇలాంటివి జరిగితే అస్సలు వాళ్ళ నమ్మకం పోయి గుళ్ళకి కూడా రావడం మానేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి తప్పిదాలు జరగకుండా కఠినంగా వ్యవహరించి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఈ సనాతన ధర్మ బోర్డు మీద మనసు పెట్టాలని కోరుతున్నాం స్వామి. ఇది పరిస్థితి. అంటే దేవాలయాల్లో ప్రక్షాళన మాత్రం ప్రధానంగా జరగాల్సిన అవసరం ఉందని, సనాతన బోర్డును ఏర్పాటు చేస్తే దేవాలయాల్లో ఏవైతే విధులు ఉంటాయో సక్రమంగా జరుగుతాయని చెప్పి అది చెప్తున్నారు. అదేవిధంగా ఇతర మతస్థులని దేవాలయాల్లో నియమించడం వల్లనే దేవాలయాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏదైతే పరకామణి కేసు ఉందో, ఈ కేసుకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జశ్వంత్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.